కాలం అయిందమ్మా నేను చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారమ్మా? బాగున్నా. రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండలేదమ్మా, సీతమ్మ దారిలో ఉంటున్నారు. ఓకే అండి. మంచిదమ్మా, వెళ్ళరా. పార్వతమ్మ మ్యాన్షన్. తల్లి పేరు పెట్టుకున్నాడు. ఇంట్లోంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. కరెక్టే. ఇది నా ఇల్లేగా. లోపల ఇంకెవరో ఉండుంటారు. పద. రామ్, రాజారాం లేరండి, ఫంక్షన్కి వెళ్ళారు. విల్ యూ ప్లీజ్ కమ్ ఇన్? కూర్చోండి, వచ్చేస్తారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి. వి జస్ట్ హ్యాడ్. ఏంటి మీరు? నేను తన ఫ్రెండ్ని, ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్. పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్ళారు, వచ్చేస్తారు. మీ పేరేంటి? సుచిత్ర. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం. మాకు చిన్న పని ఉంది. సార్ వచ్చాక ఏం చెప్పమంటారు? సారా? మీరు? నేను ఇంటీరియర్ డిజైనర్ని. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను. ఓ, మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది. రేడియో మిర్చిలో ఆర్జే పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మగారు? తను కూడా బయటకు వెళ్లారు, ఎక్కడికో తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ. తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నాం. ఇంకో ఆవిడొచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్ కి ఫ్రెండ్ అన్నాం. నీ మాటే మారిపోయింది. తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రామ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, నేను చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బుర్కా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేమ ఉండేదే గుండె చాటున. అక్కడ ఏమీ లేదు. నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది, ఇంకేముంటుంది? ఇప్పుడు ఎక్కడికి? రామ్, హూ లెఫ్ట్ వన్? సో గుడ్ లుకింగ్ మామ్. Come! What are you waiting for? Come! మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు. రాజారాం. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముంతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలు ఉండరమ్మా. అందుకే మీరు ఎప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. రన్నాన్ని కదా. మా
నీ గురించి మాట్లాడుతున్నాడు కదా. అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు, సరేనా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓడిపోతావనిపిస్తుందా? ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది. బేటీ ఓ ఆరే దేకో. ఇస్మాయిల్ బాయ్, ఏంటి భయ్యా, ఏంటి వెతుకుతున్నావు? నా హ్యాంకీ కనపట్లేదు. ఓ హ్యాంకీనా? ఓయ్, ఎన్నంటే అర్థం ఏంటి? ఇది నాది. ఇదేనా? థ్యాంక్ యూ. పోయిందనుకున్నాను. హ్యాంకీయేగా. కాదు, నా ప్రాణం. దాని మీద ఎన్నని ఉంది అంటే? నాదని అర్థం. ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి? రాజారాంబాయ్, ఆ హ్యాంకీ కథ అడుగుతుంది, చెప్పమంటావా? నా కథ కదా, నేనే చెప్తా. వా మామ్, మీ ప్రేమ ఏంటి ఇంత గొప్పగా ఉంది? ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. తన ఇంటికే వెళ్ళుంటాడు, వెళ్దాంరా. నేను రాను. తనని ఫేస్ చేయలేను. అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి? నీ కర్మ. ఇక్కడే చదువుకుంటావు, ఎక్కడ చదువుకుంటావు చూసావుగా. నేను వదిలేసిన హ్యాంకీని దాచిపెట్టుకున్నాడు. నన్ను గుర్తుపట్టడా? పిచ్చిదాన్ని. నీకోసం టెస్ట్ చేస్తే మా ప్రేమని నేను అవమానించినట్టు. నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. అది కాదు మా. మెహక్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి మామ్? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? మా, నేను 3 సార్లు లవ్ లో పడ్డాను, కానీ ఒక్కసారి కూడా నీలా లేను. ఆ 3 బాయ్ ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా రామ్ గారిలా లేడు. 1 ఇయర్ కలిసి తిరిగాం. బ్రేకప్ అని చెప్పి 1 ఇయర్ తర్వాత కనిపించాడు. మీసాలు గడ్డలు ట్రిమ్మింగ్ చేయించుకున్నాడని గుర్తుపట్టలేకపోయా. నీ ప్రేమ ఏంటమ్మా ఇలా ఉంది? అర్జెంట్ గా ప్రేమలో పడిపోవాలనిపిస్తోంది. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితే ప్రపంచం మై ఫుట్ అనేదాన్ని. యు మిస్డ్ అ లాట్ మా. ప్లీజ్ మా, నా కోసం ఒక్కసారి కనిపించు. గుర్తుపట్టకపోయినా పర్లేదు, నేను ఇక్కడే చదువుకుంటా. గుర్తుపట్టాడంటే కొట్టేస్తాను. మా ప్లీజ్ మా. ముందు గుర్తుపట్టడేమో చూద్దాం అనుకున్నామా, కానీ ఇప్పుడు చూస్తే చాలనిపిస్తుంది. ప్లీజ్ మా, నా కోసం ప్లీజ్. మెహక్, ఫ్లైట్ కి టైం అవుతుంది. గిఫ్ట్ ఏదో ఇస్తానన్నావు. ప్లీజ్ మామ్.
నా దగ్గరే ఉంచుకుంటా. నేను వచ్చినట్టు కూడా రామ్కి తెలియని అవసరం లేదు. మా ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు కదా, వైఫ్ ఎలా కాపురం చేస్తుంది? నీ ప్లేస్ లో ఉంది కదా, చూడాలని లేదా? నో మెహక్, నేను చూడలేను. ఐ జస్ట్ కాంట్. తను అడిగితే ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. భర్త మనసులో భార్య లేకపోతే నరకం. ఇట్స్ అ హెల్. ఆమెకి నేను ఇచ్చిన ఆ నరకాన్ని నేను ఫేస్ చేయలేను. అది కాదు మా. కొంచెం వాల్యూమ్ పెంచుతావా? సాక్ష్యమే నీవని నన్ను నీడు చాటని. యా బాత్ హే జీ. అందుకే ఆత్రేయ గారిని మనసు కవి అన్నారు. ఇప్పుడు మీకోసం ఈ లవ్లీ సాంగ్. ప్రేమతో మీ ఆర్జే పార్వతి సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి ఆఫీస్ తెలుసా బాబు? పక్కనే మేడం. తీసుకెళ్ళు. ఎందుకు? ఈ ఆర్జే పార్వతి రామ్ కూతురు. ఎలా చెప్తున్నావు? రామ్ వాళ్ళ అమ్మగారి పేరు కూడా పార్వతి. ఇది నాకు పుట్టాల్సింది, కుదరలేదు. కనీసం చూసి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. పార్వతి? అవునండి. రాజారాం అమ్మాయివేనా? చెప్పండి. మీ నాన్న నాకు తెలుసు. మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను. ఓ, మీ పేరేంటి? ముంతాజ్. ఓ, ముస్లిమ్సా? అదేంటి అలా అడిగావు? అదేం లేదండి, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీ వాళ్ళే. మీకు తెలుసుండాలే. తెలీదు. ఏ? వదిలేసింది. మీ మమ్మీకి కూడా తెలుసా? నాకన్నా బాగా తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, చెప్పండి. ఏం లేదు, చూడాలనిపించింది. నీ వాయిస్ మీ బామ్మగారిని గుర్తు చేసింది. నువ్వు కూడా చక్కగా ఉన్నావు, నీ గొంతులాగా. థ్యాంక్ యూ ముంతాజ్ గారు, మీరు కూడా చాలా అందంగా అన్నారు. తను మీ చెల్లెలా? షీస్ మై మామ్. యూ లుక్ సో యంగ్. మీకంత వయసేం కనిపించట్లేదు తెలుసా? నీది మీ అమ్మ పోలిక. కరెక్ట్ గా గెస్ చేశారే. మా నాన్నగారు కూడా అదే అంటుంటారు. ఓ లుక్, మై మామ్. మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. హలో, చెప్పమ్మా. వస్తానన్నావు, వెయిట్ చేస్తున్నాను. సారీ అమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు ఇంతేనే, అమ్మంటే ఇష్టం లేదు. అబ్బా, నాకు వెహికల్ లేదమ్మా. నాన్నగారు వచ్చేదాకా నేను రాలేను. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏమైంది మా? ఫ్లైట్ కి టైం అయింది, వెళ్దాం పద. వస్తానమ్మా.